సాయంత్రం వేళ బస్టాండ్లో ఎప్పటిలాగే రద్దీ. ఎవరో బస్సు కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరో ఇంటికి వెళ్లేందుకు తొందరపడుతున్నారు, మరెవరో ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఆ రద్దీలోనే ఒక యువతి నిశ్శబ్దంగా నిలబడింది. ఆమెకు తెలీదు మరో కొన్ని క్షణాల్లో తన జీవితం శాశ్వతంగా ఆగిపోబోతోందని. ఒక్కసారిగా అక్కడికి ఓ యువకుడు వచ్చాడు. చూసేవాళ్ళు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే అతడు చేతిలోని కత్తిని బయటకు తీశాడు. బస్టాండ్లోనే యువతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. క్షణాల్లోనే అరుపులు, పరుగులు, భయాందోళనతో ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోయింది. కింద పడిపోయిన యువతి కదలకుండా పోయింది. కాపాడాలని ప్రయత్నించినా అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇంతకీ ఆ యువతిని దారుణంగా చంపడానికి కారణం ఏంటి? ఆ యువకుడి కోపం అంతలా పెరగడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? బస్టాండ్ నడిబొడ్డునే ఈ దాడికి అతడు ఎందుకు తెగబడ్డాడు? ఈ హత్య వెనుక దాగి ఉన్న అసలు నిజమేంటి? లెట్స్ వాచ్. దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ ప్రశాంతమైన పట్టణం. సాధారణంగా చిన్న చిన్న సంఘటనలు తప్ప పెద్దగా సంచలనాలకు దూరంగా ఉండే ప్రాంతం. కానీ బస్టాండ్లో జరిగిన ఓ ఘటన అక్కడి ప్రజలను కుదిపేసింది. ఓ యువతి అక్కడ నిలబడుండగా ఓ వ్యక్తి అకస్మాత్తుగా అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరి మధ్య ఏమైనా మాటలు జరిగాయా? యువతి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిందా, లేక దాడి పూర్తిగా ఆకస్మికమా? ఈ ప్రశ్నలకు ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. కానీ దాడి మాత్రం చాలా వేగంగా జరిగింది. పోలీసులు ప్రాథమిక సమాచారం ప్రకారం నిందితుడు చేతన్ అనే యువకుడు, అతడు లావణ్య అనేటువంటి యువతిని ప్రేమించాడు. ఆమె ఆ ప్రేమను అంగీకరించలేదు. దీంతో చేతన్ యువతిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ప్రేమ అనేది ఇద్దరి మనసులు కలిసే సంబంధం. కానీ ఒకరి భావోద్వేగం మరొకరి జీవితాన్ని నియంత్రించే హక్కు కాదు. ఈ తేడాను అర్థం చేసుకోలేకపోయినప్పుడు భావోద్వేగం ప్రమాదకరంగా మారుతుంది. ఈ ఘటనలో లావణ్య కుటుంబం షాక్లో ఉంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమార్తె ఇక తిరిగి రాదనే నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. చదువు, ఉద్యోగం, పెళ్లి, కుటుంబం, ప్రతి తల్లిదండ్రుల్లాగే ఆమె కోసం కూడా ఒక అందమైన జీవితాన్ని ఊహించారు. కానీ ఇప్పుడు మిగిలింది కన్నీళ్లే. ఒక నిర్ణయం, ఒక కోపం, ఒక క్షణికావేశం ఒక కుటుంబాన్ని పూర్తిగా చీకటిలోకి నెట్టేసింది. ఇక్కడ మరో కీలక అంశం ఉంది. ఇలాంటి కేసుల్లో సాధారణంగా ముందుగా బయటకొచ్చేది ప్రేమ విఫలమైంది అనే వాక్యం. కానీ దర్యాప్తు అధికారులు అలాంటి నిర్ణయానికి వెంటనే రావడం లేదు. లావణ్య, చేతన్ మధ్య సంబంధం నిజంగా ఎంతవరకు వెళ్ళింది? ఇద్దరూ ఒకరినొకరు ఎంతకాలంగా తెలుసుకుంటున్నారు? తిరస్కరణ తర్వాత బెదిరింపులు జరిగాయా? ఇంతకుముందు ఎలాంటి ఫిర్యాదులున్నాయి అనేటువంటి కోణంలో విచారణ చేస్తున్నారు. అయితే బస్టాండ్లో ఉన్న ప్రజలకు మొదట ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కొందరు గొడవ అనుకున్నారు, మరికొందరు పరిగెత్తి దూరంగా వెళ్ళిపోయారు. దాడి ముగిసేలోపు ఎవరికీ స్పందించే అవకాశం రాలేదని చెబుతున్నారు. ఇది కూడా దర్యాప్తులో కీలక అంశమే. దాడి ముందే ప్రణాళికతో జరిగిందా? నిందితుడు ఆయుధంతో అక్కడికి రావడం యాదృచ్ఛికమా, లేక ముందే నిర్ణయించుకున్నాడా? పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, సాక్షుల వాంగ్మూలాలు, మొబైల్ వివరాలను సేకరిస్తున్నారు. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అతడు ఎక్కడికి వెళ్ళాడు? ఎవరి సహాయం తీసుకున్నాడు? రాష్ట్రం దాటిపోయాడా, లేక ఇంకా సమీప ప్రాంతాల్లోనే దాక్కున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం గాలింపు కొనసాగుతోంది. పరారీలో ఉండడం కూడా దర్యాప్తులో ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ఇలాంటి ఘటనలు సమాజంలో పెరుగుతున్న ఒక ప్రమాదకర ధోరణిని గుర్తు చేస్తున్నాయి. ప్రేమను తిరస్కరించడాన్ని కొందరు వ్యక్తిగత అవమానంగా భావిస్తున్నారు. నువ్వు నా దానివి కాకపోతే ఎవరికీ కాదు అనే వికృత భావన హింసకు దారితీస్తోంది. ఇది ప్రేమ కాదు, స్వాధీన భావన. ఒకరి నిర్ణయాన్ని అంగీకరించలేకపోవడం చివరకు నేరానికి దారితీస్తుంది. పోలీసులు ఇప్పుడు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుణ్ణి పట్టుకున్న తర్వాతే అసలు కథలోని అనేక మలుపులు బయటపడే అవకాశం ఉంది.
ఒక బస్టాండ్, కొన్ని క్షణాల హింస, 21 ఏళ్ల యువతి మృతి, పరారీలో ఉన్న నిందితుడు, కన్నీళ్లలో మునిగిపోయిన కుటుంబం. ఇప్పుడు ఈ కేసు బంట్వాల్ను మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మరోసారి మహిళల భద్రత, భావోద్వేగ నియంత్రణ, ప్రేమ పేరుతో జరిగే హింసపై చర్చకు దారితీస్తోంది. లావణ్య చివరి క్షణాల్లో ఏం జరిగింది? చేతన్ నిజంగా ఎంతకాలంగా ఆమెను వెంబడిస్తున్నాడు? ఈ దాడి ముందే ప్రణాళికతో జరిగిందా లేక క్షణికావేశంలో జరిగిందా? ఇవన్నీ తేలాల్సింది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రేమ పేరుతో మొదలైన ఈ కథ ఒక యువతి ప్రాణంతో ముగిసింది. ఇప్పుడు ఆ నిశ్శబ్దం వెనుకున్న నిజాన్ని బయటపెట్టాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.